శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 23 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 7 గంటల 23 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. మూలా నక్షత్రం రాత్రి 7 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ఆదివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సిద్ధి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు వృశ్చికంలో ఉన్నాడు, కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి కీలకమైన చర్చలు చేయొచ్చు. అలాగే తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మూలా నక్షత్రానికి అధిపతైన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే బంగారం, వెండి, విలువైన ఆభరణాలు ధరించటానికి ఈ మూల చాలా మంచి నక్షత్రం. అలాగే వైద్యపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. మెడికల్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే అరటి, పనస లాంటి చెట్లు నాటి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులకు ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే మూలా నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అంటే గురువు దగ్గర మంత్రం తీసుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఈ నక్షత్రం మంచిది. శత్రువులను సమూలంగా నిర్మూలించుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ మూలా నక్షత్రం మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఈ నక్షత్రం మంచిది. తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఎవరికైనా గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఎక్కువ ఉంది. బంధుమిత్రుల సమాగమము ఉంటుంది. అంటే బంధువులను, మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే విశేషమైన ధనలాభం కూడా చేకూరుతుంది. ఆదాయ మార్గాలు మేషరాశి వాళ్ళకి పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి ఉంటుంది. అధికారులు ఎక్కువగా మిమ్మల్ని ఒత్తిడికి లోను చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పరంగా సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు కొద్దిగా సమస్యలతో ఆ పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సమస్యలన్నీ కూడా పరిష్కరింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నా వాటిని చాలా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. స్నేహితులను కలుసుకుంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా వ్యాపారం సాధారణంగా ఉండే సూచనలు ఉన్నాయి. కొద్దిగా వ్యాపారం తగ్గే అవకాశం కూడా ఉంది. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే ఈరోజు ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే అధికారులను కలుసుకున్నప్పుడు లేనిపోని విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు అధికారులను అంటే మీ బాసును కలుసుకున్నప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అప్పుడే మీకు ప్రమోషన్ సంబంధమైనటువంటి పనుల్లో విజయం చేకూరుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి విజయం సాధించే అవకాశాలు, ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం చేసుకునే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే విశేషమైన ఆరోగ్యాన్ని అందిపుచ్చుకునే యోగం కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో జీవిత భాగస్వామితో సమస్యలు, గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ప్రశాంతంగా, జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. లేకపోతే చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాస్ ఎక్కువ మిమ్మల్ని ప్రెజర్ చేస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ప్రభుత్వ పరంగా కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు మందకొడిగా సాగుతూ ఉండే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసికంగా కొంత అశాంతి చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మనసుకు బాధ వ్యధ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే అకారణంగా వేరే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళతో గొడవలు కాకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. సాంఘికంగా పరపతి పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. దేవాలయానికి విరాళాలు ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఊహించిన దానికంటే మకర రాశి వాళ్ళకి వ్యాపారంలో లాభాలు ఎక్కువ వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా కూడా శత్రువులు పెరుగుతారు. వ్యాపారంలో శత్రువుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండటం కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో సమస్యలు విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సమస్యలు రాకుండా విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే పెద్ద గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం అంశుమాన్ అనే పేరుతో సూర్యుడు భక్తులను అనుగ్రహిస్తాడు. సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. అప్పుడు విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రం చదువుకుని వెళ్ళటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఉద్యోగ పరంగా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవడానికి రవిహోర మంచిది. అలాగే లాయర్లను వైద్యులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.